అందరూ నమస్తే అండి. గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ గుంటూరు పశ్చిమ నుంచి ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా కొన్ని విషయాలు బయలుదేరుతూ ఉన్నాయి. అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నుంచి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి విడుదల రజని, ఈమె గతంలో ప్రస్తుతం ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ఈమెని అక్కడ ట్రాన్స్ఫర్ చేసింది. గతంలో ఈమె మీద ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితిని బట్టేసి ఈమె వైఎస్ఆర్సీపీకి గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది టీడీపీ కంచుకోట. నిజం చెప్పాలంటే ఇది టీడీపీకి బలమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్సీపీ ఆ చరిత్రని తిరగరాయడానికి, ఆ రికార్డును బద్దలు కొట్టడానికి అక్కడికి విడుదల రజనీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవీలత, ఈమె కూడా డాక్టర్ వృత్తిలో ఉన్నారు. అయితే ఈమె కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. ఇద్దరు బీసీలే అవుతున్నారు అన్నమాట. అయితే వీరిద్దరు వెనక బ్యాక్గ్రౌండ్స్ కూడా పెద్దవే అని చెప్పుకోవచ్చు. ఆమె వెనక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ, అయితే భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ఆమెకి కూడా ఒక బలమైన వ్యక్తులు వెనకున్నారు. ఈమెకి కూడా బలమైన వ్యక్తులు, చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈమెకి బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీరిద్దరి మధ్య బలమైన పోటీ నెలకొంది ఇప్పుడు. సో ఇదైతే గుంటూరు పశ్చిమ అనేది బలమైన టీడీపీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ పోటీ అనేది చాలా రసవత్తరంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో రజనీ గారు గెలవదు అనుకొని ఈమెకి చెడ్డ పేరు చిలకలూరుపేటలో ఉంది, ఏమని ఏదో విధంగా ఇక్కడ ఓడిపోతుంది అని వేశారని చెప్పేసి ఆ టీడీపీ అభ్యర్థులు, టీడీపీ ఆశావాహులు కానీ టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఏంటంటే ఆ రికార్డుని తిరగరాయటానికి వైఎస్ఆర్సీపీ ఆమెను అక్కడికి పంపించింది అనేది వైఎస్ఆర్సీపీకి తెలియదు, టీడీపీకి తెలియదు, మేము ఒక పెద్ద వ్యూహంతో ఉన్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వర్గాలు అక్కడ చెప్పుకుంటా ఉన్నాయి. సో ఇది ఇక్కడ బలాబలాలు విషయాలకు వస్తే, ఇక విడుదల రజనీ గారి గురించి చెప్పుకోవాలంటే ఈమె గతంలో టీడీపీలో పనిచేశారు, వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకత్వానికి చాలా దగ్గరగా ఉండిద్ది ఈమె. అదేవిధంగా చిలకలూరుపేట రాష్ట్రంలోనే ఒక కీలకమైన నియోజకవర్గం చిలకలూరుపేట నుంచి గెలవటం అనేది ఆషామాషి విషయం కాదు. కానీ అట్లాంటి విషయంలో పత్తిపాటి పుల్లారావు గారిని దారుణంగా ఓడించి గెలిచి అక్కడి నుంచి మంత్రి అయిన సందర్భం. ఇంకోటి కూడా ఏంటంటే అసలుకి రజనీ గారి గెలుపుకి ముఖ్య కారణాలు ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఆమె వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆమె సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేశారు. ఆమెను ట్రోల్ చేశారు, ఆమెని తిట్టారు. ఎన్ని చేసినా కూడా ఆమె అయితే చాలా ధైర్యంగా ఉన్నటువంటి మహిళ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఆమె ఆ సోషల్ మీడియాలో చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఆమెకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఆమెకున్నటువంటి సోషల్ మీడియా వర్క్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా చాలా బలమైన వర్గం అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఈమెని గుంటూరు ఎందుకు పంపించారంటే చిలకలూరుపేటలో ఆమె చేసినటువంటి వర్క్, గ్రౌండ్ వర్క్ అనేది నాకు తెలిసి చిలకలూరుపేటలో గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. అందుకే ఆమె ఎట్ ఎ టైం అక్కడ గెలవటం జరిగింది. ఎందుకంటే అక్కడ యూత్ కానీ లేకపోతే పార్టీ కార్యకర్తలు అనవచ్చు, అట్లాంటి వారందరూ కూడా ఆమె ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందని చెప్పేసి నాటి కాలంలో 2019 ఎన్నికల్లో ఆమె మీద మంచి గుర్తింపు వచ్చిందనమాట. అక్కడ ఉన్న కార్యకర్తలకి ఏది కావాలంటే అది కొనివ్వడం జరిగింది. అదే అందులో భాగంగా వెహికల్స్, బుల్లెట్లు కొందని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే రీతిలో గుంటూరు పశ్చిమలో కూడా అదే విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఒక టీంని, మంచి గట్టి టీంని ఆమె ఏర్పాటు చేసుకుని నడుపుతూ ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కూడా యూత్ని ఆకర్షించే విధంగా ఆమె వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏమన్నా ఇవన్నీ కూడా ఒక ఏర్పాటు చేసేసి యూత్ని బాగా గట్టి గ్రిప్లో పెట్టుకున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి.
ఇక ఓట్లు బలాబలాల గురించి చెప్పాలంటే ఆ టీడీపీకి అక్కడ ఆ బలమైన సంకేతాలు అయితే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆ బలం ఏదైతే ఉందో, అధిష్టానం ఇచ్చినటువంటి బలం, ఈమె సొంత బలం, ఇవన్నీ కూడగట్టుకొని ఖచ్చితంగా ఆ గుంటూరు పశ్చిమ నుంచి నేను గెలిచి తీరుతాను అని చెప్పేసి చెప్తా ఉంది. అయితే ఈ మధ్యలో ఏం చేశారంటే ఆ టీడీపీ శ్రేణులు ఇప్పుడు అక్కడ గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఈమె గతంలో ఏం చేసింది ఏంటి అనేది ఒక బుక్ అయితే ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. దానివల్ల కొంత మైనస్ అయినప్పటికీ అయితే ఆమె నేను ప్రజల కోసమే చేశాను, అధికారంలో ఉన్నప్పుడు కామన్గా జరుగుతాయి అన్నట్టుగా ఆమె కొట్టిపారేయడం కూడా జరిగింది దాని మీద. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పోటీ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. విడుదల రజని ఇప్పుడు గెలిచి మళ్ళీ మంత్రి అవుతారా, లేకపోతే ఒక పెయిడ్ ఆర్టిస్ట్గానో, లేకపోతే పార్టీకి ఏదో సాధారణ కార్యకర్తలాగా మిగిలిపోతారా ఓడిపోతే అనేది చెప్పుకోవచ్చు. అయితే గల్లా మాధవీలత గారు మాత్రం చాలా సైలెంట్గా అక్కడ స్థానికంగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే అదంతా టీడీపీ ఓట్ బ్యాంక్ కాబట్టి ఆమె అయితే చాలా సైలెంట్గా వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఏం మాత్రం హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ రజనీ గెలవడానికి ఏమి అయితే అవసరం అయితే ఉందో అక్కడ అవన్నీ కూడా ఆమె ఖచ్చితంగా ఏర్పాట్లు చేసుకుంటుందని మాత్రం రిపోర్ట్ తెలుస్తుంది. మరి ఇక పోటాపోటీగా జరిగేటువంటి ఈ సంగ్రామం అనొచ్చు గుంటూరు పశ్చిమం గురించి. మరి విడుదల రజనీ గారు మరి గెలుపుని ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.